దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రాష్ట్రంలో క్రమశిక్షణ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు తెలిపారు. వైసీపీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని సూచించారు. మాజీ టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూ కబ్జాలకు సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆరోపిస్తున్న రవినాయుడుతో మా ప్రతినిధి సెల్వం ఫేస్ టు ఫేస్. ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇటు వైసీపీ నేతలు ఇటు రాజకీయాలుగా వాడుకుంటున్నారని చెప్పి కూడా ఇటు శాప్ చైర్మన్ అమిని రవినాయుడు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ విధంగా ఆరోపిస్తున్నారని చెప్పి కూడా ఆయన మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చూడదు సార్, అంటే నిన్నటి రోజున తిరుమలలో చిన్న విగ్రహం కూడా మిస్ అయినటువంటి పరిస్థితి. దీన్ని కూడా ఒక రాజకీయం చేస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటే పిచ్చోటి చేతిలో రాయిలాగా ఇంకా వాళ్ళకి 11 సీట్లు ఉండడంతో ప్రతి చిన్న విషయాన్ని ప్రభుత్వం మీదనో వ్యవస్థల మీదనో నిరంతర విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ బాధేసే విషయం ఏంటంటే వాళ్ళు ఎవరిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఇది ఇంకా బాధేసే విషయం. శోచనీయం. నువ్వు రాజకీయం కావాలి, నువ్వు విమర్శలు చేయి, లేకపోతే మావేమన్నా పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దే ప్రయత్నం చేయి, సరిదిద్దే అంశాలు ఏమన్నా ఉంటే ప్రశ్నించు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావని భగవంతుని అడ్డం పెట్టుకొని నిత్యం సోషల్ మీడియాలో ఈ విమర్శలు ఏంటి? మేము అడుగుతున్నాం భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఏంటి మీ పద్ధతి, ఏంటి మీ తీరు? మీడియా కోసం, మీ స్టంట్స్ కోసం, మీ మొహాన్ని చూడడం కోసం నిత్యం ఇంతేనా? నిత్యమా మనకి సిగ్గనిపించాల్సిన పనిలే. భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలా? ఏం మీరు నిజంగా మీకు అంత ధైర్యం ఉంటే, దమ్ముంటే గత 5 ఏళ్లలో మీరు చేసిన అడ్మినిస్ట్రేషన్ శ్వేతపత్రం విడుదల చేయండి చూద్దాం. మీ కబ్జాలు, మీ సెటిల్మెంట్లు కానీ సజావుగా జరగాలి. ఈ ప్రాంత పవిత్ర పుణ్యక్షేత్రం కొన్ని లక్షల మంది రోజు వచ్చిపోతూ ఉంటారు. భగవంతుని అడ్డం పెట్టి రాజకీయ కోణంలో చూడాల్సిన పని లేదు, చూపించాల్సిన పని లేదని మేము ఒక నిబద్ధతతో ముందుకెళ్తుంటే దాన్ని ఆసరాగా చేసుకొని యథేచ్ఛగా విశృంఖలంగా నోరుంది కదా అని ఎట్టంటే అటు మాట్లాడుతున్నారు. భగవంతుడు ఉన్నాడు, వదిలిపెట్టరు. అందుకే ఆ కబ్జాలన్నీ బయటపడతాయి. ఈరోజు చూడు, ఈరోజు మాట్లాడచ్చు కదా, ఆ కబ్జాల గురించి మాట్లాడచ్చు కదా, ఇది నాది కాదని చెప్పచ్చు కదా. మీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఆస్తులు? దాని మీద కూడా సమాధానం చెప్పాలి. భగవంతునితో పెట్టుకుంటే ఎంత టోడైనా భూస్థాపితం అయిపోతారు. సరే, ఈ కబ్జాలకు సంబంధించి ఇప్పుడు చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే కోర్టు కూడా ఏదైతే కూడా ఈ భూములు కూడా స్వాధీనం చేసుకోవాలని గతంలోనే సంబంధించి కూడా ఒక తీర్పు అయితే కూడా వచ్చింది. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు దానిపైన చర్యలు తీసుకోకపోవడంతో ఇటు కలెక్టర్ గారు కూడా దాని మీద సీరియస్ అయ్యి 3 అధికారులకి మేము వదిలి. అంటే దీన్ని బట్టి చూస్తే ఇప్పటికీ వైసీపీ నేతలకి వీళ్ళు సహకరిస్తున్నారు కొంతమంది. అంటే ఇటు తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా తిరుమలలో కూడా కావచ్చు, చాలామంది సహకరిస్తున్నారనే ఒక వాదన ఎక్కువగా వినిపిస్తుంది సార్. దీన్ని ఎలా చూడొచ్చు? వాదన కాదు, ముమ్మాటికి నిజం. ఇంకా ఆ వాసన పోలా కొంతమంది అధికారులకి. మేము ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మాకేం సెల్యూట్ కొట్టద్దండి, మాకు ఒత్తాస పలకద్దండి, ఇల్లీగల్గా మాకేం చేసి పెట్టద్దండి. అధికారంలో కూడా మాకు ఇది చేయండి, అది చేయండి మేము అడగం. గతంలో జరిగిన తప్పిదాల మీద చర్యలు తీసుకోవడంలో మీరు ఎందుకు ఉదాసీనత ఉన్నారు? ఏంటి మీ పాత్ర ఏంటి దాంట్లో అని మాకు కూడా అనుమానాలు అవుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి కలిగిపోతుంది. మాది వ్యక్తిగత కక్షతో పోయేది కాదు, కానీ చట్ట ప్రకారం చర్యలు అయితే తీసుకుంటుంది, దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సరే, ఒక డీ క్యాండిడేట్ను కూడా, అంటే గతంలో చంద్రబాబు నాయుడిని విమర్శించినటువంటి వ్యక్తిని కూడా ఇటు డిప్యూటేషన్ మీద తిరుమలకి తీసుకొని వచ్చి పోస్ట్ కూడా ఇప్పించడంతో అటు తర్వాత కూడా అది ఉపసంహరించుకున్నట్టు కూడా మళ్ళీ దాని జీవో కూడా మార్చి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రధాన ఎవరైతే మీ ముఖ్య నాయకుడు ఉన్నారో ఆయన్ని విమర్శించిన వ్యక్తికి ఈ విధంగా ఇవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని కూడా మాకు కూడా బాధ ఉంది. ఈరోజు కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వచ్చాం, ప్రజలు ఆశీర్వదించారు. మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి కొన్ని పదవుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ పదవులు పొందిన వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించకపోతే మటుకు కార్యకర్తలు ఆగ్రహం వస్తే ఎవ్వరు తట్టుకోలేదు. ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు క్రమశిక్షణ కలిగిన నేర్పాడు కాబట్టి మేము హుందాగా ఉన్నాం. లేదంటే వేరే విధంగా ఉండేది. ఇప్పటికైనా సరిదిద్దుకునే ప్రయత్నం చేయమంటాం.
ఇది మొత్తానికి సంబంధించి ఏదైతే కూడా ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇటు రాజకీయ కోణంలో చూడడం చాలా దారుణం. ఖచ్చితంగా దీన్నంతా కూడా ఆ భగవంతుడు చూస్తున్నాడు. ఆ భగవంతుడే వీళ్ళకి తగిన ఏదైతే వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళకి కూడా శిక్ష విధిస్తాడని చెప్పి కూడా ఇటు ఏపీ షాప్ చైర్మన్ రవినాయుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.